ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ యూట్యూబ్లో ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో, బట్ ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేయండి. హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో గైస్ ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, రీసెంట్గా నేను మన తెలుగు కమ్యూనిటీలో వన్ ఆఫ్ ది రోస్టర్ అయినటువంటి తేజబాయ్ గేమింగ్ ఛానల్లో ఒక వీడియో చూడడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే, మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న వన్ ఆఫ్ ది కంటెంట్ క్రియేటర్ అయినటువంటి, యాక్చువల్లీ ఇతను మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న పెద్ద కంటెంట్ క్రియేటర్ అంట. సో ఎగ్జాక్ట్లీ నేమ్ అయితే రివీల్ చేయలేదు. సో ఇలా తమ్నైల్ పెట్టేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. వీడియో కంప్లీట్గా చూసాను, స్టోరీ మొత్తం నాకు అర్థమైంది. మీకు కూడా స్టోరీని నేను చాలా సింపుల్ అండ్ షార్ట్గా చెప్పేస్తా వినండి. ఈ స్టోరీ చెప్పడానికి గల రీజన్ ఏంటంటే, దీని మీద నేను రియాక్ట్ అవ్వాలని ఖచ్చితంగా అనుకుంటున్నా. ఎందుకనేసి అంటే ప్రెజెంట్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్రాడ్ గురించి మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నా. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా అది నా రెస్పాన్సిబిలిటీ. ఐ డోంట్ నో ఇది ఎగ్జాక్ట్లీ జరిగిందో జరగలేదో, లేకపోతే దీనికి ప్రూఫ్స్ ఉన్నాయో లేవో నాకు ఏమీ తెలీదు. బట్ ఇలాంటి స్కామ్ల నుంచి కానీ ఫ్రాడ్స్ నుంచి కానీ మిమ్మల్ని అవేర్ చేయడం కోసమే చెప్తున్నా. సో కాబట్టి ఈ వీడియోని గర్ల్స్ చూసినా బాయ్స్ చూసినా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ బాయ్స్కి గర్ల్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వచ్చేస్తే, అసలు ఏం జరిగిందంటే, నాలాగే మన తెలుగు కమ్యూనిటీలో ఒక కంటెంట్ క్రియేటర్ అయితే ఉన్నాడు. నాలాగే అంటే నాలాగే సబ్స్ ఉన్నాయని కాదు, వీడియోస్ చేస్తూ ఉంటాడు యూట్యూబ్లో అని అర్థం అనమాట. యాక్చువల్లీ వాడు చేసే కంటెంట్ నచ్చడం వల్ల, లేకపోతే వాడు వాయిస్ నచ్చడం వల్ల, వాడి గేమ్ ప్లే నచ్చడం వల్ల, సంథింగ్ ఏదో నచ్చి ఒక అమ్మాయి ఆడికి ఇన్స్టాలో మెసేజ్ చేసింది. ఆ ఇన్స్టాలో మెసేజ్ చేసిన అమ్మాయికి వాడు దగ్గర అయ్యాడు. ఆ దగ్గర అయిన తర్వాత వాళ్ళ మధ్యన కాన్వర్సేషన్ జరిగింది. ఆ కాన్వర్సేషన్ జరిగినప్పుడు ఆ అమ్మాయి మధ్యలో అన్నయ్య అనడం స్టార్ట్ చేసింది. అన్నయ్య అనడం వీడికి నచ్చక, అన్నయ్య అనొద్దు, అలా పిలవద్దు, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ని అన్నయ్య అని పిలవకూడదంట వీడు అమ్మాయికి చెప్పింది. అలా అనేసరికి ఆ అమ్మాయి కూడా అన్నయ్య అని పిలవడం మానేసింది. ఎందుకనేసి అంటే చిన్నపిల్ల అమ్మ ఎందుకో పిలవకూడదేమో నిజంగానే అనేసి చెప్పేసి అలా అన్నయ్య అని పిలవడం మానేసింది. అప్రాక్సిమేట్లీ 15 or 16 years ఉంటాయంట. అంటే నాకు తెలిసినంత వరకు 9th or 10th క్లాస్ చదువుతూ ఉంటుంది. అలా వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్ ఐడీలు షేర్ చేసుకోవడం జరిగింది. చాటింగ్లు, కాలింగ్లు అండ్ అలాగే రెగ్యులర్గా గేమింగ్లు చాలా జరిగినాయండి వీళ్ళిద్దరి మధ్యన. ఇలా కాన్వర్సేషన్ చాలా జరిగింది. కథ చాలా ముందుకే వెళ్ళింది. ఇలా ఇదంతా బాగానే ఉంది. కానీ సడన్గా ఒక రోజు మరి ఆ క్రియేటర్ గడికి ఏమైందో తెలియదు, చెయ్యి కోసుకున్న పిక్ ఆమెకి ఇన్స్టాలో సెండ్ చేసి, నన్ను లవ్ చేస్తావా చేయవా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వంటే అది, నువ్వంటే ఇది అని చెప్పేసి ఏవేవో మాయమాటలు చెప్పేశాడు. అసలే ఆమె చిన్నపిల్ల. ఇంకా చెప్పాలంటే ఐ డోంట్ నో, ఈ వీడియోలో ఎవరైనా చూస్తే ఫీల్ అవుతారేమో, వాళ్ళని నిబ్బీస్ అని అంటారు. ఇంకా ఇంటర్ కూడా అవని వాళ్ళని, అబ్బాయిలని అయితే నిబ్బాస్ అని అంటారు. అండ్ చాలామంది దీన్ని పెద్ద భూతపదం అనుకుంటారు. ఇది భూతపదం కాదు. మీకు 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నాయి, మీరు ఇంటర్ చదువుతున్నారు అని అన్న వాళ్ళని నిబ్బీస్ అని అంటారు. ఇది పెద్ద భూతపదం అయితే కాదు. ఎందుకు ఇంత పచ్చిగా నా ఛానల్లో చెప్తున్నానంటే, నా ఛానల్లో ఉన్న ఆడియన్స్ యావరేజ్గా 24 ఏజ్ ఉన్న వాళ్ళే. సో అందరూ మెచ్యూర్డ్ ఆడియన్సే కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇంత పచ్చిగా చెప్తున్నా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో ఎవరైనా చిన్నపిల్లలు చూడొచ్చు, వాళ్ళకి చెప్తున్నా, నిబ్బీస్ అంటే పెద్ద భూతపదం అయితే కాదు. దాన్ని భూతపదం అని అయితే అనుకోకండి దయచేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా క్రియేటర్ గారు చెప్పిన మాయమాటలకి ఆమె భయపడిపోయి వాడి మీద ఇష్టం పెంచేసుకొని వాడికి దగ్గర అయిపోయింది, బాగా దగ్గర అయిపోయింది. ఎందుకని అంటే ఈ నిబ్బాస్తో నిబ్బిలతో ప్రాబ్లం ఏంటంటే, బాగా డీప్ అయిపోతారు. ఈ ఏజ్లో వాళ్ళకి మంచేది చెడేది ఇదంతా అర్థం కాదు. ఎవడైనా ఏదైనా వాళ్ళ కోసం చేస్తున్నాడంటే నా కోసమే చేస్తున్నాడు, ప్రపంచం అంతా నా కోసమే తెచ్చి చేస్తున్నాడు అని ఆ రేంజ్లో ఊహించేసుకుంటారు ఈ నిబ్బిలు. ఇక్కడ బాయ్ అయినా గర్ల్ అయినా సరే, నేను ఇద్దరిని అంటున్నా, ఒక్కరినే బ్లేమ్ చేయట్లేదు. సో ఈ ఏజే అటువంటిది. సో ఊహించేసుకుంటారు అనమాట, ఊహల్లో బతికేస్తూ ఉంటారు. అలా బతికేయడం వల్ల ఈమె కూడా అదే ఊహల్లో బతికేసి వాడికి అంత దగ్గర అయిపోయి, వాడికి బాగా క్లోజ్ అయిపోయి, వాడు చెప్పిందల్లా చేసింది. ఫస్ట్ వాడు ఫొటోస్ పెట్టమంటే ఫొటోస్ పెట్టింది, వీడియో కాల్ మాట్లాడుకున్నారంట. వీడేమో వాళ్ళకి తెలియకుండా వీడియోస్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ ఫొటోస్ని మాఫింగ్ చేసి ఆ అమ్మాయికి పెట్టడం జరిగింది. ప్రెజెంట్ అయితే మన సోషల్ మీడియాలో మాఫింగ్ అనేది చాలా చాలా డెడ్ ఈజీ. ఫేస్ వ్యాపింగ్కి చాలా వెబ్సైట్స్ అయితే వచ్చేసాయి. ఈవెన్ నేను కూడా చేయగలను అండ్ మీరు కూడా చేయగలరు. ఫేస్ వ్యాపింగ్ ఏఐతో చాలా ప్రమాదం. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, అది ఈ ఛానల్లో కాదు, బాలీ ఇన్ఫోస్ అని మనకు ఒక ఫ్యాక్స్ ఛానల్ ఉంది. అండ్ ఆ ఛానల్లో మోస్ట్ వ్యూడ్ కంటెంట్ అదే. సో ఆ ఛానల్లో నేను దాని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సో ఇప్పుడు ప్రెజెంట్ చాలా చాలా డేంజరస్ ఏదైనా ఉందంటే అది ఏఐ అనమాట. సో అలాంటి ఏఐని యూజ్ చేసుకుని చెత్తనా కొడుకు ఏం చేశాడంటే, అమ్మాయి ఫొటోస్ అన్నింటినీ న్యూడ్గా ఎడిట్ చేశాడంట. అలా ఎడిట్ చేసినవి ఆ అమ్మాయికి పెట్టాడు. ఆ అమ్మాయికి పెట్టిన తర్వాత ఆ అమ్మాయి చాలా ప్యానిక్ అయింది. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటానులే, నీకేం కానివ్వను, నాకు ఇలా ఎడిట్ చేసిన ఫొటోస్ సరిపోవు, నీ రియల్ ఫొటోస్ పెట్టు, నేను ఎవరికి చూపించను, నేను ఎక్కడ ఏం పెట్టను, నాకు నీ రియల్ ఫొటోస్ చూపించు, లేదంటే రియల్ న్యూడ్ వీడియో కాల్స్ చెయ్యి అని చెప్పేసి బెదిరించాడు. లేకపోతే ఆ ఫేస్ వ్యాప్ చేసిన ఇమేజెస్ని నేను నా యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ చేస్తానని కూడా చెప్పాడంట. దారుణం రే, ఎంత దారుణం అంటే ఇది. ఒక అమ్మాయిని నేను నమ్మి నీకు ఫోటోలు పెట్టి నీతో వీడియో కాల్స్ మాట్లాడింది చూడు, అంతకన్నా దరిద్రం ఇంకేం ఉండదు. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా బాగా చిన్నపిల్ల పాపం, 9th or 10th క్లాస్, చెప్పాను కదా నిబ్బి అని, ఏం చేయాలో తెలియక
అలా కూడా చేసిందంట. న్యూడ్గా వీడియో కాల్స్ చేసిందంట, న్యూడ్గా ఫొటోస్ కూడా పెట్టిందంట. ఆఖరికి పోనీ ఇక్కడితో అయినా వదిలేయాలా? లేదు. ఇక్కడి నుంచి ఏం చేశాడంటే ఆ న్యూడ్గా పెట్టిన ఫొటోస్ని సేవ్ చేసుకొని ఆ వీడియో కాల్స్ని వేరే ఫోన్తో రికార్డ్ చేసుకొని ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. మళ్ళీ వాటితో ఏం చేశాడంటే ఇప్పుడు ఇంకా బెదిరించాడు. ఇప్పుడు నాకు డబ్బులు కొట్టు, లేకపోతే ఇది అర్జెంటుగా యూట్యూబ్లో విడుదల చేస్తా, లేకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, లేకపోతే వీళ్ళు ఇది అందరికీ చూపించేస్తా అనేసి ఆ విధంగా మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఫేస్ స్వాప్ చేసి ఆమెను చూడడం వరకు ఆమె మీద ఉన్న ఇదంతా తీర్చేసుకున్నాక ఆమె నుంచి డబ్బులు లాగదామని మొదలుపెట్టాడు. అలా చిన్న పిల్లని బీభత్సంగా బెదిరించి ఆమె దగ్గర డబ్బులు లాక్కొని ఆమెని బలవంతంగా నిన్ను లవ్ చేసేలాగా కాదు నీ మీద నమ్మకం పుట్టించి మోసం చేశారు. బాగా మోసం చేశారు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, మన తేజాబాయ్ గిల్లిమేట్ అంట. లాస్ట్ 2 months నుంచో 3 months నుంచో ఎగ్జాక్ట్లీ వీడియోలో ఎన్నో మంత్స్ చెప్పాడు గుర్తులేదు, బట్ తేజాబాయ్ గిల్లిమేట్ అంట. అండ్ ఎవడైతే ఆ క్రియేటర్ ఫ్రెండ్ ఉన్నాడో వాడు తేజాబాయికి 6 years ఓల్డ్ ఫ్రెండ్ అంట. అది అసలు కథ. ఆ క్రియేటర్ గడు ఎంత చెత్తనా కొడుకంటే వీడు చేసిన ఏదో పని నలుగురితో షేర్ చేసుకుంటున్నాడంట. వాళ్ళ ఫ్రెండ్ గడికి చెప్పాడంట. వాళ్ళ ఫ్రెండ్ గడు ఇవన్నీ కాల్ రికార్డ్స్ చేశాడు. అండ్ తేజాబాయి దగ్గర అవన్నీ ఉన్నాయంట, అడగకుండానే పెట్టాడంట. అదంతా వేరే స్టోరీ. ఓకే, డన్. ఇక్కడ వరకు జరిగే స్టోరీ అయితే ఇది. సో ఇప్పుడు మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, మరి ఆమె నీట్గా డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి వాడు భయపెట్టాడంట. అండ్ చెప్పాను కదా మీకు, ఆమె చాలా చిన్నపిల్ల అని చెప్పేసి 9th or 10th క్లాస్ చదువుతుంది. అండ్ ఆమె లైఫ్ స్పాయిల్ అయిపోద్ది ఇది బయటకు తెలిస్తే. సో అందుకని చెప్పేసి పోలీసుల దగ్గర కానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి కానీ చెప్పడానికి చాలా భయపడింది. సో అది కూడా ఆమె డైరెక్ట్గా వచ్చి తేజ బ్రోకే చెప్పడం జరిగింది. తేజ బ్రోనే ఇలా వీడియో పెట్టాడు. అండ్ వాడి పేరు కూడా మెన్షన్ చేయడానికి గల రీజన్ ఏంటంటే వాడు ఎక్కడ ఆమె వీడియోస్ని కానీ ఫొటోస్ని కానీ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తాడో అని చెప్పేసి ఒక చిన్న భయం. చిన్నది కాదు, చాలా పెద్ద భయం. ఎందుకని అంటే ఒక స్త్రీ యొక్క ఫోటో కానీ వీడియో కానీ సోషల్ మీడియాలో లీక్ అయిందంటే అంతకన్నా ఇది ఇంకేం చెప్పలేను గైస్. నేను ఈ విషయంలో ఏం చెప్పలేను. ఎందుకని అంటే ఒక అమ్మాయికి ఈ విషయం చాలా సెన్సిటివ్, అస్సలు తీసుకోలేరు, అనుకోకూడదు. కానీ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునే థాట్స్ కూడా వస్తాయి. సో కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ఫోటోలు కానీ లేకపోతే వీడియోలు కానీ అవి 1కి 10 సార్లు ఆలోచించుకొని అప్లోడ్ చేయండి. అండ్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే మేజర్ సజెషన్ ఏంటంటే ఈ ఆన్లైన్ లవ్లు వద్దురా, చాలా ఫ్రాడ్ ఇవన్నీ. ఎందుకంటే ఇంతకన్నా ఫ్రాడ్లు చూసాను నేను, ఇంతకన్నా ఫ్రాడ్లు రియల్గా నా లైఫ్లోనే నేను ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను. దీనంత ఫ్రాడ్ ఇంకేముండదు. నీట్గా మీకు అంతకీ గోల్ ఆగకపోతే ఆఫ్లైన్లో మీకు ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది. ఖచ్చితంగా వెయిట్ చేయండి. వెయిట్ చేయలేకపోతే మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి. రావాల్సిన టైంలో అదే వస్తుందిరా, మీకంటూ రాకుండా ఏం పోదు. ఖచ్చితంగా మీ లైఫ్లో ఆ ర్యాక్ రాసి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లోకి చాలా మంచి పర్సన్ వస్తుంది. ఆ పర్సన్ వరకు వెయిట్ చేయండి. అంతేగాని ఎవరో ఒకరి కోసం పొరపాటు పడి దూరేయకండి, ఎవరో ఒకరి లైఫ్లోకి ఇరికిపోకండి, ఇలా ఫ్రాడ్లలో చిక్కుకోకండి. అండ్ ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలానే జరుగుతుంది. మీరు తొందరపడినంత మాత్రం అది ఫాస్ట్గా జరిగిపోదు. ఇలా తొందరపడితే ఇలానే తొందరపాట్లు జరుగుతూ ఉంటాయి. సో దయచేసి ఎవరైనా చూస్తూ ఉంటే నేను సింగిల్ అని బాధపడుతూ ఉంటే అలా బాధపడకండి. ఎందుకంటే నీకోసం నీ ఫ్యామిలీ ఉంది, నీ పేరెంట్స్ ఉన్నారు, నీ రిలేటివ్స్ ఉన్నారు. ఆ రిలేటివ్స్ని లెక్కలోంచి తీసేస్తాను అనుకోండి, అది వేరే విషయం. నీ ఫ్రెండ్స్ ఉన్నారా, మెయిన్ నీ ఫ్రెండ్స్ చాలరా నీకు. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ కూడా లేరంటారా? ఫ్రెండ్స్ కూడా లేకపోతే నీకు నువ్వు ఉన్నావురా? నీకు నువ్వు సరిపోవా చెప్పు. నువ్వు పోటీగా తీసుకొని నువ్వు కాంపిటేటివ్గా పెట్టుకొని నువ్వు ఎంజాయ్ చేయలేవు వైబ్ని ఎంజాయ్ చేయి. లెట్స్ ఎంజాయ్. ఒంటరిగా ఉండే అవకాశం ఎంతో మందికి రాదురా, చాలా తక్కువ మందికి వస్తుంది నాకులాగా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఒక చీకటి రూమ్లో కూర్చొని ఒంటరిగా వీడియో చేసుకుంటున్నాను. ఇలానే మీరు కూడా మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి. ఏదో ఒక టైంలో మీకు రావాల్సినవి అన్నీ అవే వస్తాయి. కాకపోతే కొన్నిసార్లు టైం పడుతుంది. అంతా టైం పట్టేంత వరకు వెయిట్ చేయండి. మీ మీ కెరియర్ ఇంపార్టెంట్. ఇదే చెప్తున్నా, మీ కెరియర్ బాగుంటే అన్నీ అవే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. ఈ వీడియోని ఇక్కడ వరకు ఎంతమంది చూసారో తెలియదు, కానీ ఐ హోప్ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోనే ఇచ్చాను అనుకుంటున్నా. ఇక్కడ వరకు చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో హార్ట్ సింబల్ కామెంట్ చేయండి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బై బై, జై హింద్.